చాలామంది స్టూడెంట్స్ ఈ జేఎన్టీహెచ్ 2122 బీటెక్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ 3132 బీటెక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో 2122 బీటెక్ ఎగ్జామ్స్ తర్వాత అయిపోవటం జరిగింది. సో దానికి సంబంధించిన పేపర్ వాల్యుయేషన్ అప్డేటు ఇంతకుముందు నేను ఇచ్చాను. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అడుగుతా ఉన్నది ఎక్కువ శాతం 3132 బీటెక్ రిజల్ట్స్ 2122 రాకముందే. ఎందుకంటే చాలామందికి పీఈ సెట్ కౌన్సిలింగ్లు ఇవి ఉన్నాయి. సో అందులో క్లియర్ అవ్వాల్సిన సబ్జెక్టులు ఉన్నాయి. సో అవి క్లియర్ చేసుకొని ఈ కౌన్సిలింగ్కి వెళదామని. మరి ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ 2122 బీటెక్ రిజల్ట్స్ కన్నా ముందు వదులుతారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళ్తే ఏంట్రా బాబు అంటే ఈ 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్డేట్ ఇంతకు ముందు ఇచ్చాను. అయితే పీజీ సెట్ కౌన్సిలింగ్ అయిపోతుంది, ఇది అయిపోతుంది, అడ్మిషన్స్ అయిపోతాయని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడు కూడా ముందు ఈ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయరు. అసలు ఈ పాటికి మొత్తం కూడా మీ రిజల్ట్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఫస్ట్ ఇయర్తో సహా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మిగతా అన్ని యూనివర్సిటీలు అన్ని రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. ఒక 1112 జేఎన్టీ కాకినాడ రేపో మాపో వదిలేస్తుంది సెప్టెంబర్లో. అయితే అదొక్కటి తప్ప మిగతా అన్ని చోట్ల రిలీజ్ అయిపోయినాయి. జేఎన్టీహెచ్ది వచ్చేసరికి కొంచెం వెనక్కి వెళ్ళడం వల్ల ఏమైంది, ఈ అకాడమిక్ ఇయర్ వెనక్కి వెళ్ళడం వల్ల ఈ రిజల్ట్స్ అనేవి డిలే అయినాయి అనమాట. మరి 3132 బీటెక్ రిజల్ట్స్ ముందు రిలీజ్ చేస్తారంటే ముందైతే రిలీజ్ కావండి. ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అయితే 2122 బీటెక్ రిజల్ట్స్ సంబంధించిన అప్డేటు నేను ఒకటి ఇచ్చానండి. ఈ ఛానల్లో వీడియోలో ఉంది, మొన్న పెట్టినట్టున్నాను. ఒక్కసారి అయితే చూసుకోండి ఆ వీడియో, ఆ రిజల్ట్స్ కావాల్సిన వాళ్ళు. అయితే ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి ఈ లెక్క ప్రకారం ఆ 2122 బీటెక్ రిజల్ట్స్ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే 1 వీక్ గ్యాప్లో డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి సిబిటీ ఎగ్జామ్స్ లేవు, వీళ్ళకి సిబిటీ ఎగ్జామ్స్ లేవు. ఇక ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్నీ కూడా బిజీ పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ అయిపోవడం జరిగింది. అది కూడా కాకుండా నిన్న యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసరికి కాలేజెస్ వాళ్ళు పీసీసీఎంఎంలు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, అంతా ఇక క్లియర్ అయిపోయినాయి కాబట్టి ఇక అని చెప్పేసి స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే అఫీషియల్గా సర్క్యులర్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు 3132 బీటెక్ రిజల్ట్స్ కూడా అతి త్వరలోనే రిజల్ట్స్ డిక్లేర్ చేయనున్నారు. అంటే ఈ రిజల్ట్స్ అన్నీ పేపర్ వాల్యుయేషన్ అంతా అయిపోయిన తర్వాత, మార్క్స్ ఎంట్రీస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అట్లా పెట్టుకొని ఉంచుతారనమాట. ఇక ఇవి రిలీజ్ అయినాక వారమే పట్టవచ్చు, 3 రోజులే పట్టవచ్చు, 2 రోజులే పట్టవచ్చు. సో ఏదైనా సరే ధన వదిలేస్తారనమాట. ఎందుకంటే ఇంకా మిడ్ ఎగ్జామ్స్ కూడా దగ్గరలోకి వచ్చేస్తున్నాయని చెప్పేసి చాలామంది గోల్ చేస్తూ ఉన్నారు. సో వాటి కోసమైనా ఖచ్చితంగా అంటే ఇంకా చాలామంది అడిగేది ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్ లోపు వస్తాయా, ఫస్ట్ మిడ్ అయిపోయాక వస్తాయా అండి అని చెప్పేసి. ఎందుకంటే డిప్లొమా రిజల్ట్స్ మిడ్ 1 అయిపోయిన తర్వాత వచ్చేయండి, మిడ్ 2 అయిపోయే టైంకి కూడా వచ్చేగా ఒక్కోసారి అని చెప్పేసాను. అలా జరగదండి, అది వేరు, అది ఆ బోర్డు వేరు, ఇది యూనివర్సిటీ. ఓకేనా? సో అందుకని మీరైతే త్వరలో ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మంత్ ఎండింగ్ లోపు.